హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రామ్ చరణ్ గారికి సంబంధించి రాబోయే అప్కమింగ్ పాన్ ఇండియన్ మూవీస్ ఏంటో ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి తెలిపోదాం. RRR మూవీ తర్వాత భారీ అంచనాలతో వచ్చిన మూవీనే ఈ గేమ్ చేంజర్. ఈ గేమ్ చేంజర్ మూవీ ఏదైతే ఉందో సినిమా థియేటర్లలోకి ఆడియన్స్ని అయితే ఆకట్టుకోలేకపోయింది. అండ్ ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ వచ్చేసి 450 crores అనమాట. అండ్ వరల్డ్ వైడ్ ఈ మూవీ డే 1 వచ్చేసి 182 crores కలెక్షన్ అయితే రాబట్టింది. అండ్ దీనికి గల కారణం ట్రోల్స్ అనమాట. ఈ విధంగా ట్రోల్ చేయడం వల్ల మూవీ టీమ్ గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి కలెక్షన్ల పోస్టర్ను అయితే పోస్ట్ చేయడం బంద్ చేసింది. ఇలా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అయితే ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయితే అయిందిలే కానీ రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమాలకు సంబంధించి లైన్ అప్ అయితే పిక్స్లో ఉంది. మరి ఆ మూవీస్ ఏంటో నేను వరుసగా అయితే చెప్తాను. అండ్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. గేమ్ చేంజర్ మూవీ తర్వాత రామ్ చరణ్ ఉప్పెన డైరెక్టర్ అయిన బుచ్చిబాబుతో ఒక సినిమా అయితే సైన్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఈ మూవీకి RC16 అనే టైటిల్ అయితే పెట్టారనమాట. ఈ మూవీలో మనకు రామ్ చరణ్ కి హీరోయిన్ గా జాన్వీ కపూర్ అయితే నటించబోతుంది. శివరాజ్ కుమార్ సార్ కూడా యాక్ట్ చేయబోతున్నారు. ఇక దిమ్మ తిరిగిపోయే విషయం ఏంటంటే ఈ మూవీలో మనకు దివ్యేందు శర్మ కూడా నటించబోతున్నారు. అది కూడా విలన్ రోల్ అనమాట. అసలు ఈ దివ్యేందు శర్మ ఎవరని మీకైతే డౌట్ వచ్చి ఉండొచ్చు. ఈ దివ్యేందు శర్మ బాలీవుడ్ యాక్టర్ అనమాట. ఇతను కొన్ని మూవీస్ లో మరియు వెబ్ సిరీస్ లో అయితే యాక్టింగ్ చేస్తుంటాడు. ఈ దివ్యేందు శర్మ అనే ఈ వ్యక్తి ఒక వెబ్ సిరీస్ లో ఒక విలన్ రోల్ అయితే ప్లే చేశాడు అనమాట. ఆ వెబ్ సిరీస్ పేరు వచ్చేసి మిర్జాపూర్. దీని తర్వాత ఇతనుకు తెలుగులో ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. తెలుగు ఆడియన్స్ ఇతన్ని ముద్దుగా మున్నాబాయ్ అంటుంటారు అనమాట. అండ్ ఈ RC16 మూవీ ఏదైతే ఉందో ఇది 2026 మార్చిలోన లేదా మార్చ్ ఎండింగ్ లోనైతే రాబోతుంది. అండ్ ఈ RC16 మూవీ స్టోరీ ఏదైతే ఉందో ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ అనమాట. ఇక నెక్స్ట్ మనకు రామ్ చరణ్ గారు ఈ RC16 మూవీ తర్వాత డైరెక్టర్ సుకుమార్ గారితో ఒక మూవీ అయితే సైన్ చేశారనమాట. అండ్ ఈ మూవీలో మనకు రామ్ చరణ్ కి హీరోయిన్ గా సాయి పల్లవి లేదా సమంత లేదా రష్మిక అన్న నటించబోయే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ మూవీకి మ్యూజిక్ వచ్చేసి DSP దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే అందించబోతున్నారు. ఇక ఈ మూవీ అయిపోగానే రామ్ చరణ్ మన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో ఒక మూవీని అయితే సైన్ చేశారనమాట. ఈ సందీప్ రెడ్డి మూవీ కంప్లీట్ అవ్వగానే మన రామ్ చరణ్ గారు నెక్స్ట్ ప్రశాంత్ నీలుతో ఒక సినిమాని అయితే సైన్ చేయడం జరిగింది. అండ్ ఈ సినిమా ఇప్పట్లో అయితే రాదనమాట. ఎందుకంటే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు NTRతో కలిసి NTR 31 మూవీ కంప్లీట్ చేసుకొని దాని తర్వాత సలార్ 2, దాని తర్వాత KGF Chapter 3 ఈ 3 సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత మన రామ్ చరణ్ గారితో ఒక మూవీని అయితే తీయబోతున్నారు. ఈ విధంగా రామ్ చరణ్ తన వరుస సినిమాలతో చాలా అంటే చాలా బిజీగా ఉన్నాడు. నాకైతే రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమాలకు సంబంధించి లైనప్ అయితే వేరే లెవెల్ అనిపించింది. మరి మీకెంతమందికి వీడియో నచ్చిందో కామెంట్ సెక్షన్లో జై రామ్ చరణ్ అని కామెంట్ చేయండి. మరి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.